నాకు ఎందుకు అట పిచ్చి ఏర్పడ్డది అంకుల్ ఎట్లా అన్నాడు. చెప్పేసిన ఒక ముచ్చట, ఏం లేదురా భయ్, నీకు అవి లవ్ యూ అని ఆమె నోటి నుంచి రావాలి అంతే కదా అని అన్నాడు. అవునన్నాడు. అంటే ఏం లేదు, ఒక ప్రశ్న ఇది ఒకటి తెలుగులో ఇది చెప్తా, నువ్వు ఇంగ్లీష్లో నాకు చెప్పాలని నీ లవర్కు చెప్పు. తెలుగులో ఏంది? తెలుగులో ఒకటి కన్ను, 2 లా, 3 చూపు. ఒకటేమో కన్ను, ఇది తెలుగులో కన్ను, లా ఏది న్యాయం, కన్ను, న్యాయం. మూడోది ఏంది? చూపులు. ఈ మూడింటిని ఇంగ్లీష్లో చెప్పు, నేను తెలుగులో చెప్తాను కదా, ఇంగ్లీష్లో చెప్పు నువ్వు అని ఆమె తోటాను అన్నదంటే చెప్తుంది. కన్ను అంటే ఐ, న్యాయం అంటే లా, ఐ లా, చూపులు అంటే వ్యూ, ఐ లవ్ యూ అని చెప్పిన. పోయిండట కథం. నాకు ఫోన్లో చెప్పినా ఏంలే, ఇప్పుడు చెప్పాలి నాకు, నువ్వు చెప్పంటే నేను చాలా దూరం ఉన్నా, గడ బంధువుల మధ్యలో ఉన్నా, అది ఇదంటే సాటుకు ఫోన్లోనైనా సరే ఒకసారి చెప్పు అన్నట. అమ్మ ఆయనకెంత పిచ్చోసు. అది చెప్తా, ఏందో చెప్పంటే తెలుగులో నేను పదాలు చెప్తా, నువ్వు నాకు ఇంగ్లీష్లో అర్థం చెప్పాలని నేను చెప్పినట్టే. కథం వాడు చెప్పిండో ఆ అమ్మాయి వెంటనే దానికి అర్థం ఇంగ్లీష్లో ఏమొస్తుంది, ఐ లవ్ యూ అని చెప్పింది. యురేకా, నాకు చెప్పేసింది అని సంకలు కుదుకుంటుండే ఇప్పుడు వాడు. ఇది జరిగింది నిన్న కాదు, ఒక ఏడాది కింద. ఆ పిల్ల పెళ్ళయింది ఈ 2 నెలల కింద. వీనితోటి కాదు, వేరే సరే. వీడు ఈ పదాలు కావాలనుకున్నాడు, తీసుకున్నాడు, సంకలు కుదుకుంటున్నాడు. అది సాలటది. ఐ లవ్ యూ అనే దానికి ఎంత పవర్ ఉంది. ఆయన జీవితాలే ఐ లవ్ యూ కోసం త్యాగం చేసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి అంత పవర్ ఉంది, ఏముంది చెప్పించుకోవడం. గింతే నేను చెప్తున్నా కదా, చెప్పించుకోరు గిట్నే అందరూ.